ఇవాళ మనం సూపర్ మీ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే స్నానం చేసి నెల రోజులు అవుతున్నా మన హీరో ఎక్కడికో మెట్రోలో పోతూ ఉంటాడు. అప్పుడే పక్క కంపార్ట్మెంట్ లోంచి కంపార్ట్మెంట్ లోకి ఒక దెయ్యం నడుచుకుంటూ వస్తుంది. ఆ దెయ్యాన్ని చూడగానే జనాలంతా కాపాడండి కాపాడండి అని చెప్పి అడుగుతా ఉంటారు. రైలు లో ఎవడన్నా దోపిడీ దొంగలు పట్టాలి, ఎవడన్నా వచ్చి కాపాడడానికి. దెయ్యం నుంచి ఎవడు కాపాడతాడు? ప్రశాంతంగా మెట్రోలో పక్క ఎగిపోతున్న దెయ్యానికి కదిలిచ్చారు. దానికి ఒళ్ళు మండిపోయి మన హీరోని నేలకేసి గుద్దేస్తుంది. అది గుద్దిన గుద్దుడికి ట్రైన్ కి బొక్కడిపోద్ది. కళ్ళు తెరవగానే మనోడు కళ అదంతా. గత 6 నెలలుగా మనోడు నిద్రపోయినప్పుడల్లా ఆ దెయ్యం వీడిని ఈ విధంగా చంపుతూనే ఉంటదంట. దానివల్లే పాపం వీడికి నిద్ర లేదు. పాపం మనోడు చాలా పేదోడు. ఎంత పేదోడు అంటే తినడానికి ఫుడ్ లేదు, వేసుకోవడానికి మంచి బట్టలు కూడా లేనంత పేదోడు. ఇది సరిపోదన్నట్టు టికెట్ లేకుండా దెయ్యం అరగంటకోసారి వచ్చి మనోడిని నిద్ర లేకుండా భయపెడుతూ ఉంటది. అప్పుడే ఇంటి ఓనరు వెంటాడడానికి వస్తాడు. అంతే మనోడు కిటికీ ఓపెన్ చేసి బిల్డింగ్ మీద దూకేస్తాడు. కింద దోశలేసి ఒక ఆయన దిగిపోయి, తాత ఒక మసాలా దోశ ఇవ్వవా, కానీ నా దగ్గర డబ్బులు అయితే లేవు అని చెప్తాడు. అంటే ఈయనకి ఎప్పటి నుంచో తెలుసులేడు. అందుకే పోన్లే అని చెప్పి ఒక మసాలా దోశ వేస్తా ఉంటాడు. ఓ చైనా కదా ఇది, ఏ గబ్బిలం మసాలా దోశ వేస్తా ఉంటాడు. దోశ వేస్తా ఉంటే అయ్యో నాకు చాలా సిగ్గుగా ఉంది, డబ్బులు ఇవ్వకుండా నేను తీసుకొని ఈ దోశ అంటాడు. ఓవర్ యాక్షన్ చేస్తే జుట్టు పట్టుకుని నోట్లోకి కేత మూసుకొని తిన అంటాడు. సర్లే అని అప్పుడే మనోడు సినిమా యొక్క హీరోయిన్ ని చూస్తూ ఉంటాడు. అమ్మాయి అక్కడున్న ఒక కెఫేలో పనిచేస్తూ ఉంటుంది. మనోడు గబ్బిలం మసాలా దోశ తినబోతాడు. అప్పుడే ఒకడు వచ్చి నాపేసి, ఇవాళ నువ్వు నా చేతిలో సత్యంగా గాలిగా అని చెప్పి ఎంట పడుతూ ఉంటాడు. లగెత్తి ఇద్దరు కలిసిపోయి ఒక రెస్టారెంట్ లో కూర్చొని ఉంటారు. అంటే ఇడెవడో కాదు, మనోడి ఫ్రెండే. మనోడు ఏం చేస్తాడు ఇంకా చెప్పలేదు కదా, ఇతను ఒక స్క్రిప్ట్ రైటర్. అంటే ఇప్పటిదాకా ఒక స్క్రిప్ట్ కూడా ఎప్పుడు రాయలేదు అనుకోండి. అయితే నేను స్క్రిప్ట్ రాస్తానని చెప్పి ఇడి దగ్గర డబ్బులు అయితే తీసేసుకుంటాడు. ఏం తింటున్నాడు? న్యూడిల్స్ అనుకుంటా. న్యూడిల్స్ ఏనా? సర్లే నా డబ్బులు 10 రోజులు నాకు వెనక్కి ఇచ్చేయాలని చెప్పి గోలగోలు చేస్తూ ఉంటాడు. అంటే మనోడు ఇడి దగ్గర తీసుకున్న డబ్బులన్నీ అప్పులోలా ఇడి ఎంట పడుతున్న దెయ్యం ఎవడా అని కనుక్కునే క్రమంలో అన్ని తగలెట్టేశాడు. అంటే నిజానికి అసలు ఇడికి ఏమవుతుందో తెలుసుకోవడానికి యాక్టర్ని, డాక్టర్ని, మంత్రగాల్ని, మసాలా వడలేసే వాళ్ళని అందరినీ కన్సల్ట్ అయ్యాడు. దాని వల్ల డబ్బులన్నీ అయిపోయాయి. నా డబ్బులు 10 రోజులు ఇయ్యాల్సిందే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ఉన్న సామాన్లన్నీ బయట వేసేస్తుంటాడు. అబ్బా ఎంత నీట్ గా మూటలు కట్టి పెట్టాడు. అదే తెలుగు సినిమాలో అయితే సామాన్లన్నీ చిందర రోడ్ల మీద పడేస్తాడు. ఆ మూటలన్నీ తీసుకుని ఒక కెఫేలో కూర్చొని స్క్రిప్ట్ రాయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఓ పక్కేమో ఫుల్ ఆకలిగా ఉందడికి. చూస్తుండగానే కెఫే మొత్తం వింతగా తయారైపోతూ ఉంటుంది. అదే దయ్యం మళ్ళీ ఇప్పుడు ఈ కాఫీ షాప్ కి కాఫీ తాగడానికి వస్తుంది. వచ్చేటప్పుడు అది పెద్ద పెద్ద ఇనప చైన్లు ఎత్తుకొని వస్తుంది. ఆ షాప్ లో వాడు కనిపిగానే ఆ చైన్ వాడు మెడలో వేసేసి అదే మెడకి చుట్టేసి వాడు తలకాయ జేబులకి వేసి టపాక్ టపాక్ అని గుద్దుతా ఉంటది. ఈ లోపు మనోడు కళ్ళు తీసేస్తాడు. పాపం పక్క తినడానికి తిండి లేదు. ఫోన్లే పడుకుందామంటే ఆ బూచి చచ్చినోడు మాటికి వచ్చి బూచోడ్లాగా భయపెడుతున్నాడు. ఇంకా కోపం వచ్చేసి చేసేదేం లేక పక్కనే ఉన్న బిల్డింగ్ ఎక్కేసి అక్కడి నుంచి దూకేసి దెయ్యం అయిపోయి కళ్ళలో కొత్తన దెయ్యం కాళ్ళు కొడదాం అనుకుంటాడు. కానీ కింద నుంచి మన మసాలా దోశ తాత, అదే గబ్బిలం మసాలా దోశ తాత గట్టిగా ఇస్తూ చెప్తూ ఉంటాడు. ఆ బిల్డింగ్ మీద ఇంకా ఫ్లోర్ ఏం లేదు, మర్చిపోయి గోడ ఎక్కేసినట్టున్నావు. అంతకు మించి ముందుకు వస్తే పైకి పోతావు, కిందగా మంచి కప్ప సూప్ చేసేస్తా అంటాడు. నోడ చూసి కోపం వచ్చి తాత నన్ను గెలక్కు నేను పోవాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడ జలకలేస్తూ దూకడానికి ట్రై చేస్తాడు. ఈ గ్యాప్ లో మన తాత బిల్డింగ్ మొత్తం ఎక్కేసి పైకి కూడా వచ్చేసి ఉంటాడు. అంతసేపు ఆ గోడ మీద ఏం జలకలేస్తా ఉన్నాడు. మన తాత వచ్చినప్పుడు మళ్ళీ ఆ మసాలా తీసుకుని వచ్చి ఇడిగిస్తాడు. ఆ మసాలా దోశ వీడికి ఇచ్చి అడుగుతాడు, ఏమైందమ్మా ఏంటి నీ బాధ? చదువు లేదా, డబ్బు లేదా, పని లేదా, అమ్మాయి లేదా అని అడిగితే దానికి నిద్ర లేదు, 6 నెలల నుంచి సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను, నాకున్న అప్పులలో ఎవడో ఒకటి చచ్చి ఉంటాడు, వాడే దెయ్యమై నాకు నిద్ర లేకుండా చంపుతున్నాడు అని చెప్తాడు. అదంతా విని మన తాత ఒక ఐడియా ఇస్తాడు. అదేంటంటే నువ్వు నిద్రపోయినప్పుడు కళ్ళలో ఉంటావు కదా, ఆ కళలో నీకు నువ్వే చెప్పుకో, ఇదంతా జస్ట్ ఒక కళ, కళ్ళలో నుంచి బయటకు వస్తే అంతా సెట్ అయిపోద్ది అని నీకు నువ్వే చెప్పుకో అని చెప్తాడు. మనోడికి ఐడియా చాలా బాగా నచ్చింది. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. 6 నెలల నుంచి రోజు మన తాత దగ్గరకు వచ్చి మసాలా దోశ అడగకపోతే ఈ ప్రాబ్లం చెప్పి ఆ సొల్యూషన్ అడుగుండొచ్చుగా ముందే. మన తాత చెప్పిన విషయం ఆలోచించుకుంటూ రోడ్డు పక్కనే మనోడు పాత సెల్లు అమ్మేసి ఆ డబ్బులతో బెడ్ కొనుక్కొని బెంచ్ మీద కూర్చొని ఆ బెడ్ తింటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మనోడు ఎప్పుడు చూస్తా ఉంటాడు ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు నన్ను గుర్తుపట్టేవా? చిన్నప్పుడు ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకునే వాళ్ళం, పిచ్చోళ్ళగా ఎట్ట అయిపోయింది, పద మా ఇంటికి వెళ్ళి తిందామని అంటుంది. అప్పుడు మనోడు నువ్వు నాకు తెలుసు గానీ మన ఇద్దరం ఎప్పుడు చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదవలేదే అని అంటాడు. పాపం ఆ అమ్మాయి బాగా హట్ అయినట్టుంది. ఒక్కసారిగా దెయ్యం ఉంటది, కల్లోకి వస్తుంది, ఆ దెయ్యం లాగా మారిపోద్ది. వాడిని పట్టుకుని పైకి లేపుతూ ఉంటది గాల్లోకి. అది చూసి రెస్టారెంట్ లో ఉన్న అమ్మాయి వీడెవడో పిచ్చోడు, వీడికి హార్ట్ అటాక్ వచ్చిందేమో అని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఎవరో నాకంటే తెలివైంది, హార్ట్ అటాక్ వస్తే పోలీసులకు ఫోన్ చేస్తుంది. కానీ కాసేపటికి వాడు నేలపై నుంచి డైరెక్ట్ గా గాలిలోకి వెళ్ళిపోతాడు. అది చూసి భయపడిపోద్ది. ఈ గ్యాప్ లో మనోడికి తాత చెప్పాడు ఆ విషయం, అది గుర్తొస్తుంది. అప్పుడు వాడు నేను కళ్ళలో ఉన్నాను, నాకేమీ కాలేదు, కళ్ళలో నుంచి బయటకు వస్తే సరిపోద్ది అని అనుకుంటాడు. అది వినగానే దెయ్యాన్ని కోపం వచ్చేసి ఒక పెద్ద కత్తి తీసి వాడు గుండెల్లో పొడిచేసి వాడిని తోసేస్తుంది. మనోడు కళ్ళు ఒప్పించేగానే అమ్మయ్య అంతా కలే, ఏ బాధ లేదు అని అనుకునే లోపే ఆ దెయ్యం పొడిచిందే మనోడిని. ఆ కత్తి నిజ జీవితంలో మనోడి చేతిలో ఉంటది. ఎంతసేపటికి ఆ కత్తి మాయమవడం లేదు. అంటే వాడికి అర్థం కావట్లా, నేను కళ్ళలో ఉన్నానా, కళ్ళలో నుంచి బయటకు వచ్చేసానా. కాసేపటికి వాడు కళ్ళలో నుంచి బయటకు వచ్చేసానైతే అయితే డిసైడ్ అయిపోతాడు. కానీ కత్తి అయితే చేతిలోనే ఉంది. మనోడు ఎక్కువ ఆలోచించకుండా ఆ కత్తి మ్యూజియం కి తీసుకుని వెళ్ళి ఆ మ్యూజియం వాళ్ళకి ఆ కత్తి అమ్మే
అమ్మేస్తాడు. అవును, నిజంగానే అమ్మేస్తాడు. ఏం చేస్తాడు, అంత ఆకలి మీద ఉన్నాడులేండి. ఆ కత్తి మ్యూజియం వాళ్ళకి ఇచ్చేసి మంచి బేగవాడి గట్టిగా డబ్బులు తీసుకుంటాడు. పాపం ఆ దెయ్యం దగ్గర నుంచి కత్తి లాక్కోవడమే కాకుండా ఆ కత్తిని అమ్మేశాడు కూడా. వీడు ఆ డబ్బులన్నీ తీసుకుని ముందు ఒక రెస్టారెంట్ కి వెళ్ళిపోయి శుభ్రంగా తినేస్తాడు. రెస్టారెంట్ లో ఉన్న సగం ఫుడ్ తినేశాక ఒక మంచి రూమ్ బుక్ చేసుకుని 4 గంటల పాటు శుభ్రంగా స్నానం చేసుకుంటాడు. అంటే పాపం 4 రోజులైంది కదా స్నానం చేసి. తర్వాత నీట్ గా షేవింగ్ చేసుకుంటాడు. వీడి గదిలోకి హీరోయిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? హీరోయిన్ కాదు, మన హీరోని ఎంతసేపు చూసింది అస్సలు గుర్తుపట్టలేకపోయాం కదా. వాడు ఆ డబ్బులతో కొత్త ల్యాప్టాప్ కూడా కొనుక్కుంటాడు. ఆ కత్తి అమ్మేసి ఎన్ని డబ్బులు తీసుకున్నాడో ఏమో మరి. కానీ ఎన్ని డబ్బులు వచ్చినా నిద్ర అయితే పట్టదు కదా మనోడికి. అందుకే 2 స్లీపింగ్ టాబ్లెట్ తీసుకుని నోట్లో వేసేసుకుని శుభ్రంగా నిద్రపోవడానికి ట్రై చేస్తాడు. కళ్ళు మూసుకొని నిద్ర పోతాడు. అప్పుడే డోర్ బెల్ కొడతాడు. ఎవడో ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాను చూడడానికి మనోడు వెళ్ళి తలుపు తీసి బయటకు వస్తాడు. పక్కనే ఉన్న గోడ బద్దలు కొట్టుకుంటూ పిచ్చి కోపం మీద ఉన్న దెయ్యం అలా వాడి మీదకి వచ్చేస్తుంది. ఏ సంబంధం లేకుండా 6 నెలల నుంచి పాప పాడిస్తుంది. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా దెయ్యం సామాన్లు దొంగతనం చేసేస్తే ఓకుంటుంది. అది ఈసారి వచ్చేటప్పుడు పెద్ద గొడ్డలు ఎత్తుకొచ్చేస్తాడు నేసేద్దామని. దాని నుంచి తప్పించుకోవడానికి మనోడు బాగా ట్రై చేస్తాడు. కానీ వాడి వల్ల కావడం లేదు. ఆ గొడ్డలు తీసుకుని మనోడి మీద ఒక కేటేస్తుంది. వాడు ఆ గొడ్డలు పట్టుకుని ఏం పర్లేదు, ఇదంతా మోహమాయ, నేను కల్లో నుంచి బయటకు వచ్చేస్తే చాలు అని అనుకుంటాడు. అంతే, కల్లో నుంచి వచ్చేస్తాడు. ఈసారి వీడు ఆ దెయ్యం యొక్క గొడ్డలు కూడా దాని చేతిలో నుంచి లాక్కొని వచ్చేస్తాడు. ఆ గొడ్డలు చూడగానే వీడు షాక్ అవుతాడు. కానీ ఆ షాక్ అలా సెకండ్ కూడా ఉండదు. అబ్బా, ఈసారి ఇంకా పెద్ద దొరికిందిలే అని చెప్పి అస్సలు లేట్ చేయకుండా ఆ గొడ్డలు పట్టుకుని మ్యూజియానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ మ్యూజియం లో ముందు దానికంటే డబుల్ తీసుకుంటాడు. ఈ వ్యాపారం ఏదో చాలా బాగున్నట్టుంది కదా. ఇలాగే వదిలేస్తే వీడు ఆ దెయ్యాన్ని కూడా తీసుకొచ్చి ఏ మంత్రగాడికో అమ్మేస్తాడు. ఇంకా డబ్బులు బాగా వచ్చాయి కదా, వీడు ఆ డబ్బుల్ని శుభ్రంగా దాచిపెట్టుకుంటూ రైటింగ్ స్కిల్స్ ని బాగా డెవలప్ చేసుకుంటున్నాడు అనుకుంటున్నారా. డబ్బులన్నింటినీ ప్యాకెట్ల మీద, పాన్ పరాకుల మీద, అమ్మాయిల మీద ఖర్చు పెడుతూ ఆ సిటీలో ఒక పెద్ద లవర్ బాయ్ అయిపోతాడు. మళ్ళీ 4 స్లీపింగ్ పిల్స్ తీసుకొని ఈసారి పడుకునే ముందు ఎక్కడికి వెళ్లాలో ముందే డిసైడ్ అవ్వాలనుకుంటాడు. అంటే ఆ కళ్ళలో పక్కనే ఉన్న మ్యాగజైన్ లో ఒక మంచి మ్యూజియం ముందే చూసి పెట్టుకుంటాడు. అదే కల్లో కలగందా అని చెప్పి డిసైడ్ అయ్యి కళ్ళు ముయ్యగానే సేమ్ అదే మ్యూజియం లోకి వెళ్ళిపోతాడు. కల్లో నుంచి అన్ని ఎత్తుకొస్తాడు. దాకా బానే ఉంది అనుకున్న కల్లోకి ఎట్టెళ్ళాడు. ఎంత ట్రై చేస్తా నా వల్ల అయితే ఇప్పుడు అవ్వలేదే. అయితే ఇటు కల్లో మ్యూజియం లోకి వెళ్ళిపోగానే మ్యూజియం అంతా ఎదుగుతాడు. అంటే ఏం లేదు, మంచి బేరం తగిలేటట్టు అద్భుతమైన యాంటిక్ పీస్ లని ఎత్తుకొని మంచి డబ్బు చేసుకుందామని. కానీ కరెక్ట్ టైంకి ఆ డీమన్ అక్కడికి మళ్ళీ వస్తుంది. ఈ దెయ్యంగాడు ఈ ఆస్తంతా తగలబెట్టి ఇడికి ఇచ్చేదాకా ఇట్నే వస్తాడు అనుకుంటా మళ్ళీ. కానీ ఆ దెయ్యంగాడు ఈసారి బాగా తెలివిగా ఆలోచించి మామూలు వస్తువులు తెస్తే ఈడు ఓడబిక్కుని పోతాడని భయపడిపోయి అదే గన్ను ఎత్తుకొస్తే ఆ గన్ను ఎవరికి అమ్మలేడు కదా. అందుకే తెలివిగా ఈసారి గన్ను ఎత్తుకొచ్చింది ఆ దెయ్యం. అది చూడగానే ఆ గన్నుతో వాడిని కాల్ చేస్తాడు. వెంటనే ఈడు మేల్కుంటాడు. అమ్మ భయపడిపోయాడు అనుకుంటున్నారా? అంత లేదు, మళ్ళీ వెంటనే స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుంటాడు. అంటే ఇందాక పోయినప్పుడు మ్యూజియం నుంచి వస్తువులన్నీ ఎత్తగాడం మర్చిపోయాడులేండి. ఇంకోసారి మ్యూజియంకి వెళ్దామని మళ్ళీ నిద్రపోతాడు. ఈసారి వెళ్ళినప్పుడు ఆ డీమన్ నుంచి తప్పించుకుంటూ వాడు సెలెక్ట్ చేసిన యాంటిక్ పీసెస్ అన్ని 1 by 1 తీసేసుకుంటూ ఆ దెయ్యంతో కాసేపు బాగా ఆడుకుంటూ పొద్దునవగానే కళ్ళు తెసేస్తాడు. వాడు కళ్ళు తెరవగానే వాడు సెలెక్ట్ చేసుకున్న యాంటిక్ పీసులన్నీ వాడి చుట్టుపక్కలే ఉంటాయి. అంతే, ఫుల్ కాన్ఫిడెంట్ తో ఫుల్ హ్యాపీ అయిపోతాడు. ఆ యాంటిక్ పీసులన్నీ ఎత్తకపోయి ఆ మ్యూజియం వాళ్ళకి చూపించి ఈసారి ఒక పెద్ద డీల్ ని సెట్ చేసి పెట్టుకుంటాడు. అన్ని డబ్బులు ఒకేసారి ఇవ్వలేదు కదా, అందుకే చెక్ ఇస్తాడు. ఆ మ్యూజియం వాడు అడుగుతాడు, ఇన్ని అద్భుతమైన యాంటిక్ పీసులు ఎక్కడి నుంచి ఎత్తకొస్తున్నావని. కానీ దానికి మనోడు ఏం రిప్లై ఇవ్వకుండా చెక్కు లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బయట ఎలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ పాత ఫ్రెండ్ ఉన్నాడే స్టార్టింగ్ లో వచ్చాడు, వాడు మళ్ళీ వెంట పడతాడు. ఈడు పారిపోతూ సడన్ గా ఆగి ఆలోచిస్తాడు. అదేంటంటే ఈడు పాత పేదోడేం కాదు కదా, అసలే పాపం ఆ దెయ్యం ఆస్తులన్నీ అమ్ముకొని నిన్ను పోషిస్తుంది. ఇంకా ఎందుకు పరిగెత్తాలి నేను అని థాట్ వచ్చి ఆగుతాడు. వాడి ఫ్రెండ్ ని వాడి యొక్క పెద్ద హోటల్ కి తీసుకొని వెళ్ళి వాడి డబ్బుల్ని వాడికి వెనక్కి ఇచ్చేసి చెప్తాడు, నేను ఆ స్క్రిప్ట్ రైటర్ పనులు ఎప్పుడో వదిలేశాను, నేను ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ని, నీతో నాకు ఇప్పుడు అవసరం లేదు, డబ్బులు తీసుకుని వెళ్ళిపో అంటాడు. ఇటు షాక్ అయిపోయి నీకేమన్నా లాటరీ తగిలిందా, ఇంత డబ్బు ఎలా సంపాదించావు అని అడుగుతాడు. చిన్న పని ఏమన్నా చేస్తా అంటాడు. అప్పుడే ఇడు అప్పట్లో ఒక అమ్మాయికి లైన్ వేసేవాడు గుర్తుందా? ఆ అమ్మాయి గుర్తొచ్చి ఆ కాఫీ షాప్ కి వెళ్తాడు. కాఫీ తాగుతూ నేను నీకు తెలుసా అని అడుగుతాడు. నువ్వెవడో నాకు తెలియదు, నిన్ను ఎప్పుడు చూడలేదని చెప్తుంది. చుట్టుపక్కల చూసి ఏంది మీ బిజినెస్ బాగా డల్ గా ఉన్నట్టుంది, ఎవ్వరు లేవు అంటాడు. బిజినెస్ అంతా సగనాగిపోయింది, నేను దీన్ని అమ్మేస్తా అని చెప్తుంది. ఎంత కమ్ముతున్నావు అని అడిగితే $1.5 million కమ్ముతున్నా అని చెప్తుంది. ఇప్పుడు డబ్బులు కొంచెం ఎక్కువ అవసరం కదా, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి 2 టాబ్లెట్లు ఎక్స్ట్రా వేసుకుని కల్లోకి వెళ్ళిపోతాడు. పడుకుంటాడు. పాపం ఆ దెయ్యం ఉన్న స్థలాలన్నీ అమ్ముకొని వీడి కోసం వస్తువులన్నీ అరేంజ్ చేస్తూ ఉండుంటాడులేండి. వీడు పడుకున్నప్పుడు వీడి ఫ్రెండ్ ఆ గదిలోకి వచ్చి అంతా చెక్ చేస్తే వీడికి ఆ చెక్ కనిపిస్తది. అదే మ్యూజియం లో ఇచ్చాడు కదా ఆ చెక్. మనోడు నిద్రపోయి నిద్ర లగ్గానే కల్లో నుంచి అన్ని బంగారపు నగలు తీసుకొని వస్తాడు. పాపం ఆ దెయ్యం దగ్గర ఇవ్వడానికి ఏం లేక వాళ్ళ అమ్మ 7 వారాల నగలు ఇచ్చేసినట్టుంది. అది చూడగానే వాడి ఫ్రెండ్ షాక్ అయిపోయి నువ్వు ఏదైనా చేసుకోకని జస్ట్ నన్ను అసిస్టెంట్ గా పెట్టుకో చాలు అని అడుగుతాడు. నెక్స్ట్ వీడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి $1.5 million డబ్బులు ఇచ్చేసి ఈ రెస్టారెంట్ ని నువ్వు ఎవ్వరికి అమ్మొద్దు, నువ్వే నడుపు, ప్రాఫిట్ వస్తే ఇద్దరం పంచుకుందాం, నష్టం వస్తే నష్టం మొత్తం నాదే అని చెప్తాడు. వీడికేం పోయింది, ఆస్తుపాస్తులన్నీ అమ్ముకుంటుంది ఆ దెయ్యం కదా. ఇట్నే పోతా ఉంది అనుకోండి, స్టార్టింగ్ లో ఈడు పేదోడు కదా, లాస్ట్ గా దెయ్యం పెద్ద అయిపోద్ది. ఆ తర్వాత ఈ అమ్మాయిని పార్కులకి ఇంత పెద్ద రెస్టారెంట్లకి అన్ని చోట్ల తిప్పుతాడు. ఈ అమ్మాయికి అర్థమైపోద్ది ఈడు నాకు లైన్ వేస్తాడని. నెక్స్ట్ వీడి ఫ్రెండ్ నీడు పియ్యగా పెట్టేసుకొని ఉంటాడు. వాడు ప్యూన్ డ్రెస్ వేసుకుని పెద్ద పెద్ద బాక్సులని రెడీ చేసి పెట్టుంటాడు. అంటే ఈడు కల్లోకి వెళ్ళి ఏవేవో తీసుకొని వస్తాడు కదా, వాడితో ఆ బాక్సులన్నీ నింపేద్దామని. కానీ పాపం మన దెయ్యం ఉన్నాడే, పాపం వాడి బతుకు ఆల్రెడీ దివాలా ఎత్తేసింది. ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఎప్పుడు వీడికి ఇచ్చేసాడు. వీడికి ఇవ్వడానికి ఇంకా దెయ్యం దగ్గర ఏమీ మిగలలేదు. అందుకనే మనోడు ఆ దెయ్యం దగ్గరికి వెళ్తే ఇంకా లాభం లేదని డైరెక్ట్ గా కల్లో ఒక పెద్ద బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. బ్యాంక్ వెళ్ళి డబ్బులన్నీ మూట కట్టుకుంటూ ఉంటాడు.
అంటాడు, ఈసారి దెయ్యం వచ్చి వాడిని అటాక్ చేసిద్ది కదా, చిల్లి గబ్బ కూడా లేని ఒక కటిగా పేదోడివి అన్నే టచ్ చేస్తావా అని చెప్పి ఆ దెయ్యాన్ని వీడు ఎగిరి ఒక్క గుద్దుతాడు. ఇప్పుడు ఆ దెయ్యం నువ్వు అన్నే కొడతావు, మా అమ్మకి చెప్తా అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తది. వీడు ఇనప సెల్స్ తో ఆ దెయ్యాన్ని లాక్ చేసి పడేస్తాడు. ఆ బ్యాంక్ లో ఉన్న సగం డబ్బు బస్తాలకు ఎత్తేసుకుని కళ్ళ నుంచి బయటకు వచ్చేస్తాడు. అప్పుడే వాడు ఫ్రెండ్ వాడు కూడా నిద్రపోయి ఇట్లాంటి శక్తులు నాకు కూడా ఉన్నాయని ట్రై చేస్తాడు. ఏంటి ఉన్నాయనుకుంటున్నారా, ఇటుకి అంత సీన్ లేదులేండి. నెక్స్ట్ మన మసాలా దోశ అంకుల్ ఉన్నాడు కదా, అతని దగ్గర ఒక బ్యాగ్ నిండా డబ్బులు వేసి ఆ బ్యాగ్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇతనిచ్చిన ఐడియా వల్లే కదా ఆ దెయ్యం దివాలా ఎత్తేలా చేశాడు. అందుకే ప్రేమతో అన్ని డబ్బులు తీసుకుని వచ్చి ఇతనికి ఇస్తాడు. ఆ రోజు నైట్ తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని ఒక మూవీ థియేటర్ కి వెళ్తాడు. ఆ దెయ్యం రక్తం చిందించి సంపాదించి ఇచ్చిన డబ్బులతో ఇది ఒక పెద్ద కారు కూడా కొనేసి ఉంటాడు. ఇద్దరు కారులో కూర్చొని రొమాంటిక్ గా ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే గుర్తెచ్చుకుంటాడు. వీడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడు ఒక థియేటర్ కి వెళ్లి సినిమాలు చూస్తూ ఉండేది. ఇది కూడా ఈ అమ్మాయి కోసం రోజు అదే థియేటర్ కి పోయేవాడు. ఆ జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకోవడానికి మళ్ళీ అదే థియేటర్ కి ఈ అమ్మాయిని తీసుకొని పోతాడు. అమ్మాయి మనోడు నువ్వేం చేస్తావని అడిగితే స్క్రిప్ట్ రైటర్ అని చెప్తాడు. అప్పుడు అమ్మాయి అవునా, నువ్వేదైనా సినిమా తీసుకుంటే నాకు చూపించు అంటుంది. వీడు స్క్రిప్ట్ రైటర్ నేమ్ అయితే పెట్టుకున్నాడు గానీ ఎప్పుడు జబర్దస్త్ స్క్రిప్ట్ కూడా రాయలేదు కదా. అందుకే ఇంటికి వెళ్ళి అలా కూర్చొని వాడు స్టార్ట్ చేసిన స్క్రిప్ట్ ని కంప్లీట్ చేసేసి వాడి ఫ్రెండ్ కి ఆ స్క్రిప్ట్ ఇచ్చేసి వెంటనే ఈ సినిమా తీసామని చెప్తాడు. చూస్తుండగానే ఇటు నెమ్మదిగా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాడు. అంతేకాకుండా వాడు తీసిన ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయిపోతుంది. ఆ దయ్యం పుణ్యమా అని చెప్పి ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోతాడు. ఆ సిటీ అంతా వీడే సెలబ్రిటీ. ఆ న్యూస్ పేపర్ లో గానీ ఎక్కడ చూసినా ఎప్పుడు ఈడే ఉంటాడు పెద్ద పెద్ద ఫోటోలతో. పాపం ఒక మూలైనా దెయ్యం ఫోటో ఏడన్నా ఇస్తే బాగుండేడు. పాపం ఆ దెయ్యం గాడు ఎక్కడ కూర్చొని ఎడుతా ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ డే ఇటు పడుకొని ఉన్నవి సరిపోవు కదా, ఎంత ఇచ్చిన ఇడికి ఒక పెద్ద బంగారము వజ్రాలు అన్ని ఉన్న ఖజానా గుహలోకి వెళ్ళిపోతాడు. నిజానికి వాడికి ఇవన్నీ ఏమి అవసరమే లేదు. నిజ జీవితం కూడా ఇంటి దగ్గర ఆల్రెడీ ఇంత డబ్బు ఉంది. అయినా ఏదో వచ్చాం కదా అని అటు ఇటు తిరుగుతూ 2-3 పిల్లలు జోబులు వేసుకుంటూ తిరుగుతూనే ఉంటాడు. పాపం పక్కనే దీనంగా దెయ్యం అక్కడ కూర్చొని ఉంటది. ఆస్తులన్నీ అమ్మిడి తగలబెట్టేసింది. ఇంకా బాధపడక ఏం చేస్తది, స్టార్టింగ్ లోనే చెప్పాను కదా లాస్ట్ ఇదే పెద్ద అయిపోద్దని. ఇచ్చినవన్నీ సరిపోవు అన్నట్టు ఇంత పెద్ద ఖజానా ఎత్తకొచ్చి ఇడి కోసం ఇడు పెట్టాడు. యాడ్ నుంచి ఎత్తుకొచ్చాడో ఏమో పాపం. ఈ దెయ్యానికి పాపం ఇటు లేచి తన్నే ఓపిక కూడా లేదు. తన్ని నేను తిరిగి ఎక్కడ తంతాడనే భయం. అందుకే దేనంగా ఒక మూల కూర్చొని ఉంటుంది. నీకేం కావాలి ఎత్తపోగా నన్నైతే వదిలే అని చెప్పి. చుట్టుపక్కల అంతా బంగారం అన్ని వజ్రాలు ఎన్నున్నా ఇడికి అసలు అవేమి వద్దు. పాపం ఆ దెయ్యం వేసుకున్న ప్యాంట్ ఊడిపోయిద్దామో అని చెప్పి పెద్ద బెల్ట్ పెట్టుకుని ఉంది. ఇడు అక్కడికి వచ్చి నాకు అదే కావాలి, నేను ఆ బెల్టే తీసుకుంటా అని చెప్పి అక్కడికి వచ్చి ఆ దెయ్యం వేసుకున్న బెల్ట్ కూడా ఓడబిక్కొని పోదామని ట్రై చేస్తుంటాడు. ఆ బెల్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే వాడు అక్కడి నుంచి మాయమైపోతూ ఉంటాడు. వాడి చెయ్యి కూడా మాయమైపోతూ ఉంటుంది. అయినా వాడు అసలు తగ్గేది లేదుగా, తీసుకొని పోవాల్సిందే. లాస్ట్ కి ఆ దెయ్యం ఒంటి మీద ఉన్న బట్టలన్నీ కూడా ఓడబిక్కొని పోయేదాకా వీడికి ప్రశాంతత లభించదనుకుంటా. అందుకే ఆ బెల్ట్ లాగేసి ఎట్టో గట్ట ఓడబిక్కొని కళ్ళ నుంచి బయటకు వచ్చేసి రియల్ లైఫ్ లోకి వెళ్ళిపోతాడు. ఆ బెల్ట్ తీసుకొని వాడి యొక్క గదిలో స్పెషల్ గా లోకల్లో పెట్టించుకుంటాడు. ఆ బెల్ట్ తీసుకునేటప్పుడు వాడి గుండె మీద దెయ్యం ఏదో వింత గుర్తేస్తుంది. నెక్స్ట్ డే నైట్ కరెక్ట్ గా అదే లొకేషన్ లో వాడి గుండె మీద ఒక పెద్ద బాణం వచ్చి తగులుకుంటుంది. కానీ ఈసారి నిజ జీవితంలో ఆ బాణం యొక్క గుర్తులు వాడి గుండె మీద అలాగే ఉండిపోతాయి. తర్వాత రోజు పడుకుంటే వాడు ఒక పెద్ద బిల్డింగ్ లోకి పోతాడు. వీడు అలా లిఫ్ట్ ఎక్కి ఆ బిల్డింగ్ లోకి వెళ్ళినప్పుడు ఆ దెయ్యం ఉంది కదా, ఆ దెయ్యం యొక్క నిజమైన ఫేస్ ని వీడికి చూపించడానికి ఆ బిల్డింగ్ లో వాడి కోసం అరగంట నుంచి వెయిట్ చేస్తూనే ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ దెయ్యం ఇంకెవరో కాదు, మనోడే, మన హీరోనే. ఆ దెయ్యం నిజానికి కళ్ళ నుంచి బయటకు రాగానే వాడి బాడీ మీద మొహం మీద ఆ గుర్తులన్నీ అలా వచ్చేస్తుంటాయి. అంటే స్టార్టింగ్ లో ఆ దెయ్యం వాడిని అటాక్ చేసినప్పుడు కొడుతూ ఉంటది కదా, అప్పుడు పడ్డ దెబ్బలన్నీ ఆ గుర్తులన్నీ వాడి బాడీ మీద మొహం మీద తిరిగి వచ్చేస్తూ ఉన్నాయి. రియల్ లైఫ్ లోకి వచ్చేస్తున్నాయి. వీడు బయటకు వచ్చి రోడ్డు మీద ఊగుతూ భయపడుతూ పోతూ ఉంటే కొంతమంది దొండగులు వచ్చేసి వాడికి ముసుగేసేసి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ కిడ్నాప్ చేసింది ఎవడో కాదు, ఆ మ్యూజియం గాడే. వీడు మాటి మాటికి వింత వింతవన్నీ తెచ్చి ఇడికి అమ్ముతున్నాడు కదా, మనోడి దగ్గర బాగా డబ్బులు ఉంటాయని చెప్పి ఆ మ్యూజియం గాడే ఈయన కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి $10 మిలియన్ డబ్బులు నాకు కావాలి అని అడుగుతాడు. దానికి మనోడు దీనికోసం ఇన్ని స్టంట్లు వేసావు ఎందుకు, రోడ్డు మీద పోయేటప్పుడే నేను 4-5 మిలియన్స్ దానంగా పడేస్తుంటా, ఆ ఫోన్ అని చెప్పి వాడి ఫ్రెండ్ కి ఫోన్ చేసి చిటికలో $10 మిలియన్ వాడికి ఇప్పిస్తాడు. వాడు డబ్బులు తీసుకుని వాడి ఫ్రెండ్ ని కూడా కిడ్నాప్ చేసి అక్కడ తెచ్చేస్తాడు. వీడు అడిగిన $10 మిలియన్ ని ఏదో ₹10 బిల్ ఇచ్చినట్టు తపక్కన ఇచ్చేస్తే ఇటు షాక్ అయిపోయి ఉంటాడు. అందుకని వీడు ఫోన్ తీసుకుని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వీడి అకౌంట్ లో చెక్ చేస్తే వాడి అకౌంట్ లో కొన్ని కోట్ల డాలర్స్ ఉంటాయి. నీ వాళ్ళకని చూసి నీ దగ్గర అన్ని ఉండవులే అనుకున్నా, కానీ ఎంత ఉన్నప్పుడు నిన్నెందుకు వదిలేస్తాను అని చెప్పి నీ అకౌంట్ లో ఇన్ని డబ్బులు ఉన్నాయంటే నీ ఇంట్లో ఇంకెన్ని ఉన్నాయో అని వాడి ఇంటికి వచ్చి చూస్తే వాడి ఇల్లు మొత్తం వింత వింత యాంటిక్ పీసులు బంగారాలతో నిండిపోయి ఉంటది. మన హీరో వాడితో ఇక్కడ ఉన్న బంగారము నా దగ్గర ఉన్న డబ్బులు అన్ని తీసేసుకో, మొత్తం అన్ని తీసేసుకొని మా ఫ్రెండ్ ని నన్ను వదిలే చాలు అంటాడు. ఈ మ్యూజియం వాడికి ఏం కావాలో వాడికి కూడా క్లారిటీ లేదు. అవన్నీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వాడిని అస్సలు వదలడు. అంతకు మించి ఇడికి ఏం కావాలి, అప్పుడే మనోడు గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వస్తుంది. వీడు దీన్ని కూడా కిడ్నాప్ చేసేస్తాడు. వీడికి కావాల్సిన డబ్బులు కాదు, జస్ట్ కిడ్నాప్ చేయాలంటే, డబ్బులు సంపాదించడం కాదు. వీడి లైఫ్ ఏమి కిడ్నాప్ అవడం. లాస్ట్ కి మనోడిని ఆ గర్ల్ ఫ్రెండ్ ని ఫ్రెండ్ ని అందరం చంపేయడానికి ట్రై చేస్తాడు. వీళ్ళు ముగ్గురు ఒక్కసారిగా లేచి వాళ్ళందరూ తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. కానీ మళ్ళీ పట్టుకొని కొట్టడం స్టార్ట్ చేస్తారు. వీడు నీరసంతో కింద పడిపోయి ఉంటాడు. అలా నిద్రపోతాడు. ఆ కల్లోకి అలా వెళ్ళిపోతాడు. ఈసారి ఆ కల్లోకి ఆ దెయ్యం రాదు, ఒక పెద్ద అద్దం గోడ వెనకాల వాడి గర్ల్ ఫ్రెండ్ చనిపోతూ ఉంటది. వీడు చూస్తూ ఉంటాడు. ఆ గోడ పగలగొట్టలేకపోతున్నాడు. నెమ్మదిగా వీడు మనోడే చూస్తుండగానే ఆ దెయ్యం ఉందే, ఆ పాత దెయ్యం లాగా ఈడు ఆ దెయ్యం లాగా మారిపోతాడు. ఇంకా దెయ్యం లాగా మారిపోయాడు కదా, అద్దం పగలగొట్టేసి రియల్ లోకంలోకి వెళ్ళిపోయి అక్కడ అందరినీ చంపేస్తాడు. లాస్ట్ కి నిజ జీవితంలో మనోడు అక్కడ పడుకున్నాడు కదా, వాడిని వాడే చంపేసుకుంటాడు. రియల్ ప్రపంచంలో మన హీరో చచ్చిపోతాడు. దాని వల్ల ఇన్ని రోజులు
వాడు సంపాదించిన చుట్టుపక్కల వస్తువులన్నీ మాయమైపోతాయి. ఇప్పుడు సీన్ ఎందుకో కట్ అయిపోయి మనోడికి ఫస్ట్ టైం కత్తి దొరికిద్దే అక్కడికి వెళ్ళిపోతాడు. మనోడు ఎంతసేపు జరిగింది నేను కలకన్నానా అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ కత్తి అయితే ఇంకా చేతుల్లోనే ఉంటుంది. ఈలోపు అమ్మాయి ఉందే, అదే ఈడి గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి ఈడి దగ్గరికి వచ్చి ఈయన్ని వాడి ఇంటికి తీసుకెళ్లి ఫుడ్ పెట్టి డ్రెస్ ఇచ్చి అమ్మాయి ఒక కెఫేలో పని చేయడానికి ఒక ఉద్యోగం కూడా ఇస్తుంది. వీడు గడ్డం గిక్కుని ఆ కెఫేలో పని చేస్తాడు. వాడు స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేస్తాడు. లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ మూవీ లాస్ట్ సీన్ లో సేమ్ అదే స్టోరీని చూపిస్తాడు. ఆ స్టోరీలో అదే గర్ల్ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళతో పాటు ఆ దయ్యం కూడా రియల్ లైఫ్ లోకి వచ్చేసి ఇలా చూస్తూ ఉంటది. ఇలా దరిద్రపు కొట్టు డైరెక్టర్ గాడు ఆ సినిమాలో ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం కాక నా బొచ్చు సగం ఓడ బిక్కున్న సినిమా చూస్తా. నాకైతే దీని క్లైమాక్స్ ఏమీ అర్థం కాల. ఇప్పుడు తర్వాత ఏమైనా అవ్వచ్చు అనే విధంగా ఎండింగ్ ఇచ్చేసి సినిమా అయిపోయింది అని చెప్తాడు.